హాయ్ ఫ్రెండ్స్, పచ్చిమిరపకాయల కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా అయితే పచ్చిమిరపకాయలు శుభ్రం చేసేసుకున్న తర్వాత కడిగేసి తీసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు వేసుకుని ఈ చేపలకు పట్టేలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందామండి. ఈ చేపలకు మసాలా పట్టి టేస్ట్ బాగుంటుంది. ఈలోపు ఆనియన్స్ అన్నీ కట్ చేసేసుకుని మిక్సీ పట్టేసి తీసుకుందాము. 3 టమాటాలు కట్ చేసి తీసుకుందామండి. మిక్సీ పట్టేసుకుందాము. టమాటా వేయడంతో టేస్ట్ చాలా బాగుంటుంది. స్టవ్ వెలిగించి బాండీ పెట్టేసుకుని ఆయిల్ వేసుకుని కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకుని రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకుని వేయించేసుకుందామండి. ఆనియన్ని మధ్య మధ్యలో వేపితే సరిపోతుంది. ఆనియన్ అయితే వేగిపోయిందండి. మిక్సీ పట్టుకుని టమాటా గ్రేవీ వేసేసుకుందాము. ఆయిల్ పైకి తేరేంత వరకు టమాటా వేయించుకోవాలి. టమాటా అయితే వేగిపోయిందండి. ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర వేసిన పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. వేగిపోయింది. ఇప్పుడు పసుపు, కారం, ఫిష్ మసాలా పౌడర్ 1/2 టీ స్పూన్ అయితే వేసానండి. ఇదంతా బాగా వేగిపోవాలి. ఇదంతా వేగిన తర్వాత మెత్తలు వేసేసుకుందామండి. మెత్తలు వేసిన తర్వాత ఎక్కువగా కలపకూడదు. చిన్నవి కదండి, మళ్ళీ ముక్క అయిపోతుందని ఎక్కువ కలపకూడదండి. నేను వీడియో కోసమనే మిక్స్ చేస్తున్నాను. అంతా కలిసిపోయినాయి. ఇంకా వాటర్ వేసేసుకుందామండి. మీరు పులుసు కావాలంటే ఈ ప్లేస్లో చింతపండు కూడా పిండుకోవచ్చు, మామిడికాయన్నా వేసుకోవచ్చు అండి. నేను ఇగురు ప్రిపేర్ చేస్తున్నాను. 10 మినిట్స్లో కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్